ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇలా ప్రతి ఉదయం కూడా దేవుని కృపను బట్టి బైబిల్ గ్రంథంలోని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ సమయాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును కాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దీనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. సమస్య వచ్చిందా? కష్టం వచ్చిందా? వినకూడని వార్త ఏదైనా వినవలసి వచ్చిందా? అయితే ప్రార్థించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. మనము ప్రతిరోజు మోకరించి ప్రార్థించే వారంగా ఉండాలి. మనకున్న భారం అంతా యేసుని సన్నిధిలో కుమ్మరించాలి. ఒంటెలను ఎడారి ఓడ అంటారు. అవి చాలా భారాలను మోసుకుని వెళ్తాయి. అలా అవి భారములను మోసుకుని వెళ్తున్నప్పుడు కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇక భారం మోయలేని సమయం వచ్చినప్పుడు ఇక నా వల్ల కాదు, ఇక నేను అడుగు తీసి అడుగు వేయలేను, ఇక ఈ భారాన్ని సహించలేని అని అనుకుంటున్నప్పుడు వెంటనే మోకాళ్ళ మీద పడుతుంది. అలా యజమానికి సంకేతం ఇస్తుంది. వెంటనే యజమాని వచ్చి గబగబా ఒంటె మీద ఉన్న భారాన్ని దించేస్తాడు. యజమానికి తెలుసు, తాను ప్రేమించే ఒంటె భారం భరించలేదని, దానికి విశ్రాంతి కావాలని. డబ్బులు పెట్టి కొనుక్కున్న ఒంటె పట్ల యజమానికి ఎంత బాధ్యత ఉంటే, నిన్ను నన్ను మన ప్రభు తన రక్తమిచ్చి తన ప్రాణమిచ్చి తన ప్రాణాన్ని దారబోసి క్రయధనముగా కొనుక్కున్నాడు. కావున తాను మన పట్ల ఇంకెంతో బాధ్యత చూపిస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఆయన మన భారమును భరించగలడు, మన భారమును తొలగించగలడు. కానీ ఎప్పుడో తెలుసా? మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు. కావున నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా వినకూడని వార్త వినవలసి వచ్చినప్పుడు వెంటనే మోకరించి దేవునితో విన్నవించుకునే ప్రయత్నం చేయండి. మన ప్రభు తప్పకుండా మీ యొక్క ప్రతి సమస్య నుంచి విడిపించడానికి సమర్థుడు. దయచేసి ఒక విషయం గమనించండి. మనము చేయవలసిన వాటిని చేయకుండా, మన బాధ్యత నిర్వర్తించకుండా కేవలం ప్రార్థన మాత్రమే చేస్తాను అంటే కుదరదు. ఒక తండ్రి కుమారులు చేపలు పట్టడానికి స్టీమర్లో నదిలోనికి వెళ్ళారు. తండ్రి గాలం వేస్తున్న సమయంలో కుమారుడు చెప్తున్న మాట, డాడీ మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా చేప పడుతుందని అన్నాడు. అంత ఖచ్చితంగా అలా చెప్పగలవని అడిగితే, డాడీ నేను దేవునికి ప్రార్థన చేశాను కావున ఖచ్చితంగా పడుతుంది. కుమారుడు చెప్పినట్టుగానే చేప దొరికింది. మరలా రెండవసారి కూడా అదే విధంగా గాలం వేస్తున్నప్పుడు, డాడీ నేను ప్రార్థన చేశాను, ఈసారి కూడా తప్పకుండా చేప పడుతుందని చెప్పాడు. చెప్పినట్లుగానే రెండవసారి కూడా చేప దొరికింది. మూడవసారి చేప దొరుకుతుందా అని తండ్రి తన కుమారుని అడగగా, డాడీ ఈసారి నేను ప్రార్థన చేయలేదు, చేప దొరకదు అని బదులిచ్చాడు. ఎందుకు ప్రార్థన చేయలేదు అని తండ్రి అడిగితే, డాడీ మీరు ఎందుకని గాలానికి ఎర పెట్టలేదు అని కుమారుడు ప్రశ్నించాను. గమనించండి, మనం కేవలం ప్రార్థన చేస్తే మాత్రమే సరిపోదు. మన పని మనం చేస్తే దేవుడు తన పని తను చేస్తారు. మనం కష్టపడి పని చేయాలి. అప్పుడు మనం పడ్డ కష్టానికి దేవుడు ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయము అని ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో లేఖనములు సెలవిస్తున్నాయి. నీ పని చేతనైనంత మటుకు నువ్వు చేయగలిగినంత శక్తి లోపం లేకుండా నీవు పని చేయాలి. నీకు అప్పగించిన పనిని శక్తి లోపం లేకుండా నీవు పని చేయగలిగితే, నువ్వు చేస్తున్న పనిని నువ్వు చేయగలిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా నీ చేతులను ఆశీర్వదిస్తారు, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తారు, నువ్వు చేసిన పనికి ఫలాన్ని అనుగ్రహిస్తారు. ఆమెన్. మనం చేయవలసిన పని మనము చేసే దేవుడికి మొరపెట్టేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థించాలి, కష్టపడాలి. దేవుడు తప్పకుండా ఫలాన్ని అనుగ్రహిస్తారు. మనం కష్టపడకుండా చేతి నిండా పని ఉన్నా కానీ నేను ప్రార్థనే చేస్తాను, ఎక్కడికి వెళ్ళను, నేను ఏ పని చేయను, నాకు అన్నీ నా కాళ్ళ దగ్గరికి రావాలనడం కూడా సబబు కాదు. దేవుడు నీకు అనుగ్రహించిన పని, నీ పని నీవు చేసుకుంటూ ఉదయం లేవగానే దేవుడికి సమయాన్ని ఇస్తూ ప్రార్థన చేస్తూ మొదటగా ఆయనను వెతికి సమయాన్ని ఆయనకు అనుగ్రహించి తర్వాత దేవుడు నీకు అనుగ్రహించిన పనిని నువ్వు చేస్తే
తప్పకుండా నువ్వు జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటావు. దేవుడు అనుగ్రహించి ఫలాన్ని పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి, నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. మేము ఏమై ఉన్నామో కేవలం మీ కృప, మీ కృప, మీ కృప. మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నాం. నిన్న నేడు నిరంతరం ఆఖరీతిగా ఉన్న రాజా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నేను మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. దేని గురించి నువ్వు చింత పడవద్దు, కానీ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవుని వేడుకో. దేవుడు తప్పకుండా నీ కార్యాన్ని జరిగిస్తారని మీరు మాట్లాడుతున్నారు. నిజమే ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన పనిని మీరు మాకు అనుగ్రహించారని మేము గ్రహించి ఆ పనిని నమ్మకంగా చేస్తూ మీ యందు మేము నమ్మకంగా ఉంటూ దేవా మీకు స్తోత్రాలయ. మేము ప్రార్థన చేసుకుంటూ మా కుటుంబాలను ప్రార్థనలో ముందుకు నడిపే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనులను బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచండి, కాపుదలను గ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు నేను మీ కృపాన్ని గ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఎవరికి ఎటువంటి కీడు వాటిల్లకుండా ప్రభువా మీ దేవదూతలకు కావలి ఉంచండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. ధైర్యాన్ని అనుగ్రహించండి, చక్కని తెలివిని అనుగ్రహించండి, చక్కని ఆలోచన చెప్పి ముందుకు కొనసాగినట్లునైనా మీరు సహాయించండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్న వారికి తోడుగా ఉండండి. ఇటువంటి చెడు వ్యాసనాలకు ఏ యవన బిడ్డ లోను కాకుండానైనా తండ్రి స్తోత్రం. తన యవ్వన కాలం మందు మీ కాడి మోయినట్లు మీరు సహాయించండి. మీ పరిచర్యలో పాలు పంచుకున్నట్లు మీరు సహాయించండి. వారు చదువుతున్న చదువుల్లో తోడుగా ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది డిఎస్సి రాసి ఉన్నారు. అద్భుతమైన కార్యాలు జరిగించండి అయ్యా. మీరు మాత్రమే అద్భుతమైన కార్యాన్ని జరిగించగలరు, పరిస్థితులను మార్చగలరు తండ్రి. మీకు స్తోత్రాలు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే. అద్భుతమైన కార్యాలు జరిగించండి అయ్యా. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీ తెలుగుతో జ్ఞానంతో నింపండి. స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు రాకపోకలేండి మీరు తోడుగా ఉండండి ప్రభా. ఏ దుష్టుడి కన్ను నేను బిడ్డల మీద పడకుండా నేను మీకు ఆపుదలను గ్రహించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని మీరు సెలవిస్తున్నారు. బహుమానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీకు ఆపుదలను గ్రహించండి. బాలింతలని చండి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. యవన బిడ్డలకు నైనా తగిన కాలం మంది వివాహాలు జరగడానికి నేను మీరు సహాయించండి. వధువుని వరువుని సిద్ధపరచండి ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా ప్రాంతాలని, మా గ్రామాలని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి చోట శాంతి సమాధానం ఉండినట్లు అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అనేక మందినైనా దేవా స్తోత్రం. బిడ్డలు పని చేస్తున్నారు కానీ వారికి జీతాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వారి జీతాల విషయంలో కార్యాన్ని జరిగించండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుని రాకపోకలేంది యెహోవా నేను కాపాడి నేను వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి వారి ప్రయాణాన్ని నేను సాగించినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. నేను ఎవరు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నానైనా బాధ్యత కలిగి ప్రయాణించినట్లు, ఎవరికి ఎటువంటి ఆపద వాటిల్లకుండానట్లు మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృపాన్ని గ్రహించండి. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు ప్రభావ, ప్రతి ఒక్కరు యథార్థంగా పవిత్రంగా నన్ను నీతిమంతులుగా జీవించినట్లు మీరు సహాయం చేయండి. మీ రాజ్యంలో చేరే భక్తి మేము చేస్తున్నట్లు, నన్ను మీకు ఇష్టమైన భక్తి మేము చేయనట్లు మీరు సహాయం చేయండి. మా నోటి మాటలు, హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరే సహాయం చేస్తారని నాయన ఈ ఉదయకాలంనైనా మా పని పాటల్లోనైనా ఈ ఉదయకాలం నుండి మీ కాపుదల కృప మా మీద అనుగ్రహించి రోజంతటిలోనైనా మీ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.